మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటేలో కనకం గారి గురించి మాట్లాడుకోవాలి. కానిస్టేబుల్ కనకం, వర్షబుల్లమ్మ, మేఘలేఖ, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, ప్రేమ్ సాగర్, రమణ భార్గవ్ వీళ్ళందరూ కలిసి నటించినటువంటి కానిస్టేబుల్ కనకం గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పటి హీరోయిన్స్ అటు సినిమాలతో పాటు ఇటు ఓటీటీలో కూడా వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు. అలా వర్షబుల్లమ్మ కీలకమైన పాత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ లో కనిపించారు కానిస్టేబుల్ కనకంలో. ఎలా ఉందో మాట్లాడుకుంటే నంబర్ 2. సినిమాలో వెబ్ సిరీస్ లో ఏదైనా కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించేటువంటి నేపథ్యం ఏదైనా ఉంది అంటే క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పాలి. సో యంగ్ డైరెక్టర్స్ కూడా జాన్రాకు అదనపు హంగుల్ని జోడించి ఆవిష్కరిస్తూ ఉన్నారు. మరి ఈ సిరీస్ ని అలా ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దటంలో డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ కి మంచి మార్కులే పడ్డాయి అని చెప్పుకోవాలి. చివరి వరకు ప్రేక్షకుడికి ఒక మంచి ఉత్కంఠత కలిగించేటువంటి కథని, స్క్రీన్ ప్లేని అందించగలిగారు. సో నంబర్ 3, అడవి గుట్ట మర్మం ఛేదించేటువంటి కానిస్టేబుల్ కనకం పాత్రలో వర్షబుల్లమ్మ న్యాచురల్ గా కనిపించారు. చివరి 2 ఎపిసోడ్స్ ఆమె నటన హైలైట్ అని చెప్పుకోవాలి. కానిస్టేబుల్ కనకానికి అండగా నిలిచేటువంటి పాత్రలో రాజీవ్ కనకాల గారు కూడా ఒదిగిపోయారు. మహిళల గురించి ఆయన పలికేటువంటి సంభాషణలు బాగా నచ్చేస్తాయి. సో ఫైనలీ మంచి థ్రిల్ పంచేటువంటి కానిస్టేబుల్ కనకాన్ని మిస్ కాకండి. 6 ఎపిసోడ్స్, ఒక్కొక్కటి సుమారు 30 నిమిషాలు, హ్యాపీగా చూసేసుకోవచ్చు ఫ్యామిలీతో.